జయశంకర్ భూపాలపల్లి జిల్లా జవహర్ నగర్ కాలనీలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ను ప్రారంభించి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే 2 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో వేసిన మంచినీటి బోరు మోటార్ను స్విచ్ ఆన్ చేశారు. అనంతరం పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. 827 వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ అదేవిధంగా ఈ 2 డివిజన్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు స్వతంత్ర పోరాటంలో అమరులైనటువంటి త్యాగమూర్తుల ఫలితము వాళ్ళ గురించి చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇప్పుడున్న నవ సమాజానికి తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 8వ వార్డు 27వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అది రోజు స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి మరి ఎందరో మహనీయుల చరిత్ర మరవలేనిది. ఈరోజు గాంధీజీ లాంటి వ్యక్తులు, నెహ్రూ లాంటి వ్యక్తులు స్వతంత్ర ఉద్యమంలో పోరాడి బ్రిటిష్ వాళ్ళను తరిమి మనకు స్వతంత్రం తెచ్చి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కార్మిక శాఖ, న్యాయశాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల కొరకు మరి చట్టాలను తెచ్చి ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వారి యొక్క రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు బడుగులకు, బలహీన వర్గాలకు, అట్టడుగున అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతూనే కాకుండా ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ గొప్ప మహనీయుని ఇంకా వారి ఆశయాలను అమలు చేసే దిశలో ఉండాలే ప్రభుత్వాలు తప్ప కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలని, అదేవిధంగా వారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా అధికార అహంకారంతో మరి మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యవాదులు, కవులు, కళాకారులు, మేధావులు, బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. కనుక ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకూలంగా ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మరి అనేక నూతన ఒరవరిని తీసుకురవచ్చి నెహ్రూ తదనంతరం ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తెచ్చి మరి పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు ప్రభుత్వ భూములు పట్టాలిచ్చి హక్కులు కల్పించడమే కాకుండా ప్రైవేటు బ్యాంకులతోని పేద వర్గాలు ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే అప్పు దొరకని పరిస్థితుల్లో ప్రైవేటు బ్యాంకులను, వాణిజ్య బ్యాంకులను తీర్చి పేదలకు రుణ సౌకర్యం కల్పించి మరి పేద వర్గాలకు అండగా నిలిచినటువంటి ఇందిరాగాంధీ అదేవిధంగా వారిని మరి ఉగ్రవాదుల చేతుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూడాలని, అదేవిధంగా రేషన్ షాప్తో పాటు మీకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులలో మీరు కొడుకుండి కోడల పేరు లేకున్నా, లేకపోతే మనవడో మనమరాలు వచ్చినా, లేకపోతే భార్య భర్తలు సంసారం చేస్తూ 2-3 పిల్లలు ఉన్నా ఆ పేరు లేకపోతే ఆ పిల్లల పేర్లు చేర్పించేసి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం కూడా సన్న బియ్యం అందించబోతున్నాం. అదేవిధంగా ఈ సన్న బియ్యం కార్యక్రమం 5 సభ్యులుంటే 1530 రూపాయలు అవుతుంది. 10 మంది సభ్యులు కుటుంబంలో రేషన్ తీసుకుంటే ఒక్కసారి రేషన్ తీసుకుంటే 3,400 రూపాయలు అవుతున్నాయి. అంటే మేము ఈ పేదలు ధనవంతుడు తినేటువంటి బువ్వను పేదోడు తినాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వబోతుంది. ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఆశీర్వాదం తేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.